మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మన గోకర మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ 16 ప్రత్యేకించి పంట పండించినటువంటి ధాన్యాన్ని సుమారు 5 రాష్ట్రాల్లో 3000 మంది భక్తులకు ఇచ్చి గోటితో కోటి తలంబరాలు సిద్ధం చేసి ఆ తయారైనటువంటి తలంబరాలను 14వసారి భద్రాచలం, 7వసారి ఒంటిమిట్ట, 3వసారి అయోధ్య పంపించడంలో భాగంగా ఈ రోజు గోదావరి తీరాన మన గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగా ఈ రామనామస్మరణతో గోటితో వదల వలవడం ద్వారా చాలా దివ్యమైన సున్నితమైన వైఖరి మనలో నెలకొని రామతత్వానికి దగ్గరై లోక కళ్యాణ కారకులు అవుతారని చెప్పి ఈ గోటి కోటి తలంబరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ 14వసారి రాముడి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ కళ్యాణాశ్రమం ఏలూరు జిల్లా అధ్యక్షుడిని, ఆర్ఎస్ఎస్ హనుమాన్ సంస్థ. మేము ఈ యొక్క కోటి తలంబరాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పుష్కర్ ఘాట్కి వచ్చి తలంబరాల కార్యక్రమంలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను పూర్తి చేసి మళ్ళీ వెనుదిరిగి వెళ్తున్నాం. ఇది భద్రాచల సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ అక్షంతలుగా ఈ యొక్క కోటి తలంబరాలని అక్షంతలు వేశాక తిరిగి మాకు మళ్ళీ ప్రసాద రూపంలో ఆ తలంబరాలు ముత్యాలతో మా అందరికీ మళ్ళీ ఆలయం తరపున పంచిపెట్టడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఏలూరు జిల్లా కొనుగోలు మండలం దెప్పకాయలపాడు గ్రామము. ఇప్పటికి మేము 5 సంవత్సరాలు బట్టి ఈ గోటితో ఒలిసే తలంబరాలు ఒలిపించి ఈ యొక్క కార్యక్రమంలో ఈ పుష్పాల రేవులో మేము మళ్ళీ వాటిని స్వాముఖంగా ఆరతాయి ఇచ్చి మామూలుగా మళ్ళీ ఈ భద్రాచలం పట్టుకెళ్ళి భద్రాచలం సీతారాముల వారికి తలంబరాల రూపంలో ఇస్తాం. కనుక ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా కోరిక. సుమారు మీ ఊరి నుంచి ఎంతమంది? మా ఊరి నుంచి సుమారుగా 400 మంది దాకా ఈ ధాన్యం గోటితో ఒలిసే ఒడ్లు ఒలిసినారు. కనుక మేము కార్యకర్తలు 5-6 కారు వేసుకుని వచ్చి ఇక్కడ ఈ తలంబరాలు అయ్యి మేము మన అప్పారావు గారికి అప్పచెప్తాం అన్నమాట.